ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా పీసెస్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా గిన్నె ప్లేట్లో పోసుకొని ఇట్లా ఉంచుకోండి. తర్వాత మేమైతే పునుగులు చేయడానికి దోసపిండిని వాడుతున్నామండి. ఆల్రెడీ మా ఇంట్లో దోసపిండి ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్నాము దోశల కోసం. అదే పిండిని యూజ్ చేస్తున్నాం. మీరైతే మళ్ళీ న్యూగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దోసపిండి ఎట్లా ప్రిపేర్ చేస్తే అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు పునుగుల పిండిని కూడా. సో దాంట్లోకి ఏమేమి కావాలి మీకు ఐడియా ఉంటుంది. సో దాని ప్రకారం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మేమైతే దోసపిండిని వాడేస్తున్నాం. మాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మేము సపరేట్ బౌల్లో తీసుకుంటాం దోసపిండి నుంచి పునుగుల కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీరు లేదంటే మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ న్యూగా ప్రిపేర్ చేసుకొని సెటప్ చేసుకోండి. చేసిన తర్వాత ఉల్లిపాయలు ఏదైతే ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయల్ని మనం ఆ పిండిలోకి వేసి దాంట్లోకి 2 స్పూన్ల జీలకర్ర వేయాలి. అండ్ ఇంకో 2 స్పూన్ల సాల్ట్, రుచికి సరిపడినంత. సాల్ట్ అయితే రుచికి సరిపడేటట్టు, అంటే మీరు ఎంత క్వాంటిటీ ఇస్తారో ఆ క్వాంటిటీ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి మళ్ళీ ఇంకొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇది అదనపు టేస్ట్ని ఇస్తుంది. సో ఇదంతా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ అయిపోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పిండి మొత్తం ఏడు మిక్స్ అయిపోయి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ ఏదైతే ఉంటుందో బాండి అంటారు కదా, ఆ బాండి తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్, మీకు మీరు ఇంట్లో ఏది చేసినా సరే, పునుగులు ఇలాంటి ఏం చేసినా సరే ఖచ్చితంగా ఆయిల్లోనే వేస్తాం కాబట్టి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఒక 5 నిమిషాలు పాటు వేడి చేసిన తర్వాత చెక్ చేసుకోవడం కోసం చిన్న పిండి వేసి చెక్ చేసుకోవాలి. హీట్ ఎక్కిందని తెలియగానే ఇంకా మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ పునుగులకి పిండి లోపల వేయడం. సో ఇట్లా వేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అది నూనెలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ నూనె వేడిగా ఉంది, చేతికి తగిలిందంటే కాలిపోతుంది, బొబ్బలు లెగుస్తాయి. సో జాగ్రత్త కేర్ఫుల్గా వేయాలి, చూసుకొని వేయండి వేసేటప్పుడు నూనెలో. సో ఇట్లా చాలా అంటే చాలా కేర్ఫుల్గా వేయాలి. స్పీడ్ అస్సలు అవసరం లేదు ఫ్రెండ్స్, నిదానంగానే వేయండి. స్పీడ్గా వేస్తే ఖచ్చితంగా చిందుతుంది ఆయిల్ బయటికి. నిదానంగా వేసి నిదానంగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇది వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes టైం పడుతుంది ఫ్రెండ్స్ కాలడానికి ఆ పునుగులు అనేవి. చూడండి, నేను గ్యాప్ ఇచ్చి తీస్తున్నాను వీడియో, అందువల్ల మీకు ఏంటంటే అమ్మని కనిపించేస్తుంది, కానీ మీకు 5 to 10 minutes పడుతుంది అక్కడ. సో అయిపోయి రెడీ అయిన తర్వాత తీసుకోవాలి, ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్లోంచి. ఇట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని ఆయిల్ వేసుకొని బయట తీసుకొని పెట్టుకోవాలి పునుగుల్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ పునుగుల్ని దేంట్లో పడి దాంట్లో వేయకూడదు, చిల్లి గిన్నెలో మాత్రం వేయాలి. ఎందుకంటే ఆయిల్ దిగిపోవడానికి చిల్లి గిన్నెలు వేయాలి, అప్పుడు ఆయిల్ దిగిపోతుంది మా పునుగుల నుంచి వచ్చే ఆయిల్. ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకొని సర్వ్ చేసుకోవడం. దాంట్లోకి మీరు పల్లి చట్నీ యూజ్ చేసుకోవచ్చు, టమాటో చట్నీ యూజ్ చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ, ఏ చట్నీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పునుగుల్లోకి. సో వర్షం పడినప్పుడు ఎలా ఎవరికైనా తినాలనిపిస్తే ఇది మంచిగా నీట్గా హోమ్లీ ఫుడ్ చేసుకొని తినొచ్చు. నార్మల్ టైంలో మీకు అనిపిస్తే